క్రైమ్ పెరుగుతుంది కానీ పిల్లలే చేసే క్రైమ్ కూడా స్టార్ట్ అయిందనేది మనం ఎవ్వరం కూడా గుర్తించట్లేదని చెప్పొచ్చు. ఇప్పుడు జీన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానిలో ఏంటి అంటే ఒక పర్సన్కి ఒక పిల్లాడిని తీసుకుందాం. ఒక 15 years పిల్లాడు ఉన్నాడు. తన తండ్రి రోజు తాగొచ్చి తల్లిని కొడుతూ ఉంటాడు అనుకుందాం. తన తాత కూడా అలాగే చేసేవాడు అప్పట్లో. ఇప్పుడు తండ్రి కూడా అదే చేస్తున్నాడు. ఈ పిల్లాడి జీన్స్లో ఉంటుందా ఉండదా? అది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఒకవేళ ఆ పిల్లాడు ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పటికీ కూడా తనకి డైలీ ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ నుంచి ఏం నేర్చుకుంటున్నాడు? వాళ్ళ తల్లిని ఏదో ఒక రకంగా క్రిటిసైజ్ చేస్తూ, అబ్యూస్ చేస్తూ, ఏదో ఒక రకంగా టార్చర్ చేయడమే చూస్తున్నాడు. ఎప్పుడైతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్కి మన జీన్స్లో ఉన్న ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ చూసేటప్పటికి అవి ఖచ్చితంగా ట్రిగర్ అవుతాయి. ఎంత మనం తప్పించుకుందాము అనుకున్నా ఇలాంటివే చూస్తూ పెరిగే పిల్లలకి ఖచ్చితంగా అవి వచ్చే ఛాన్సెస్ హైలో ఉంటాయి. ఖచ్చితంగా రావాలి అనే ఏం లేదు, కానీ వచ్చే ఛాన్సెస్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది.